తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించినటువంటి తీరును నిరసిస్తూ ఈరోజు మేము బలుసాకులు తింటూ మా యొక్క బట్టలను కూడా దించుకొని రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను మేము తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క గారు ఎన్నికల సమయంలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 6,000 పింఛన్ కానివ్వండి, అదేవిధంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ హామీ కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం అమలు కానివ్వండి, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు కానివ్వండి, వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ కానివ్వండి, అనేకమైనటువంటి హామీలు మీరు అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇవాళ బడ్జెట్లో మాకు నిధులు కేటాయించినటువంటి తీరును నిరసిస్తూ ఇవాళ బలుసాకును తింటూ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నాం. బట్టలు దింపుకొని బలుసాకులు తినే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. బట్టి విక్రమార్క గారు ఒక్కసారి మానవతా దృక్పథంతో ఆలోచించాలి. మీరు ఇప్పటికే 4 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 4 సార్ల బడ్జెట్లో కూడా మాకు ఇస్తానన్నటువంటి అధికారంలోకి వస్తే అదే నెల నుంచి 6,000 రూపాయలు ఇస్తానన్నటువంటి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడిపోయింది. వాళ్ళు బట్టలు దించుకునేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించిందంటే ఇంతకంటే ఇంకేమున్నది చెప్పండి? ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమున్నది? మీ పరిపాలనలో బట్టలు దింపుకునేటటువంటి దౌర్భాగ్యం వచ్చింది. బడ్జెట్లో మాకు నిధులు కేటాయించకుండా మా సంక్షేమం పట్ల మా పట్ల మీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్నటువంటి వివక్ష ఆ రకంగా ఉన్నది. మీరు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే మా వికలాంగుల పింఛన్ల రేవంత్ రెడ్డి గారు చెప్పింది కదా, మేము గెలిచిన నెల నుంచి 6,000 రూపాయలు ఇస్తాం, అదేవిధంగా వృద్ధులు కానీ, వితంతులు కానీ, గీతా కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ అన్ని పింఛన్లో 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మీరే కదా పెట్టింది. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రాతిపదికన ప్రకారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనే మీరు 6,000 రూపాయల పింఛను, వృద్ధుల పింఛను 4,000 ఇస్తారని ఆకాంక్షించడం ఆ రోజు ఇవ్వలేదు. మీరు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఇప్పుడు 4 బడ్జెట్లు మీరు ఓటాన్ అకౌంట్తో బడ్జెట్తో మొదలు పెడితే 4 బడ్జెట్లలో కూడా మా పట్ల వివక్ష ప్రదర్శించి మా సంక్షేమానికి నిధులు కేటాయించినటువంటి తీరు నిరసిస్తూ బట్టి విక్రమార్క గారు నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను మేము పూర్తి స్థాయిలో తప్పుపడుతూ ఈ యొక్క బట్టలు దింపుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇవాళ బలుసాకు తింటున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పింఛన్లు చాలన పింఛన్లతోని ఒక పక్క రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీలో పీజీలు పిహెచ్డీలు చేసి ఇవాళ రోడ్ల మీద తిరిగేటటువంటి పరిస్థితి దాపరించింది. రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్తున్నారు కదా మీరు ముఖ్యమంత్రిగా, మేము ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం, లక్షల ఉద్యోగాలు వచ్చినామని చెప్పేసి నిన్న బట్టి విక్రమార్క గారి ప్రసంగంలో బడ్జెట్ ప్రసంగంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎందుకు ప్రకటన లేదని మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ పెంపుకు సంబంధించి నిన్న బడ్జెట్లో ఎందుకు నిధులు కేటాయించలేదని మేము అడుగుతున్నాం. ఈ నిరసన ఎందుకు చేస్తున్నాం? రాష్ట్రంలో పచ్చిగడ్డి తిట్టుకుని నిరసన తెలిపినాం, ఇలా బలసాకులు తింటున్నాం, బట్టలు దింపుకునేటటువంటి పరిస్థితి నీ యొక్క ప్రజాపాలన ప్రభుత్వంలో వచ్చింది. నువ్వు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు. ఇంతకంటే దారుణం ఏమున్నది? అరే మా సంక్షేమాన్ని పాటుపడుతుంటే మేము మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే ఇవాళ మా సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో మీరు నిరాకరించడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమున్నదని చెప్పేసి నేను బట్టి విక్రమార్క గారిని ప్రశ్నిస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను సవరించాలి. మీరు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు 6,000 పింఛన్ కానివ్వండి, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానివ్వండి, బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కానివ్వండి, వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ కానివ్వండి, వికలాంగుల అట్రాసిటీ చట్టం అమలు కానివ్వండి, ముఖ్యంగా ఏదైతే మీరు చెప్పారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో చెప్పారు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ కల్పిస్తామని, మాకు రిజర్వేషన్ ఇవ్వకుండానే మీరు ఎన్నికలకు పోయారు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోయారు. అంటే మా పట్ల ఎందుకు ఇంత వివక్ష ప్రదర్శిస్తారు? ఎన్నికలప్పుడేమో మమ్మల్ని మభ్యపెట్టి మా సమాజాన్ని మోసం చేసి మా ఓట్లను వేయించుకొని మీరు అమలు కానటువంటి హామీలు ఇచ్చి అమలు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి మా సమాజాన్ని నమ్మించి మా గొంతు కోసి ఇవాళ మమ్మల్ని నట్టేయడం ఉంచి ఇవాళ మీరు స్థానిక సంస్థల ఎన్నికలు వికలాంగులు రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో ఇచ్చినట్టుగానే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మాకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా గ్రామ పంచాయతీ ఎన్నికల పోయిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అందుకని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వికలాంగుల సంక్షేమ శాఖకు 3,000 కోట్లు నిధులు కేటాయించి వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలి. ముఖ్యంగా అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో హామీలన్నిటి కూడా తక్షణమే నెరవేర్చే విధంగా కార్యాచరణ తీసుకోవాలి. బడ్జెట్ మంత్రి బట్టి విక్రమార్క గారికి ఒకటే చెప్తున్నాం, మీరు మధుర మాజీ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు, మళ్ళీ ప్రజాప్రతినిధి కావాలనుకుంటున్నారో మిమ్మల్ని మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎంత దౌర్భాగ్యం అండి! 4 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే నువ్వు ఒక్కసారి కూడా మా సంక్షేమాన్ని నిధులు కేటాయించలేదు. ఇవాళ నువ్వు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని ఇవాళ దగ్ధం చేస్తున్నావు. ఇంతకంటే ఏం కావాలి నీకు? ఇంకా నువ్వు ఏం సాధించినావు తెలంగాణ రాష్ట్రంలో? అరే మీరు ప్రజాపాలన గొప్పలు చెప్పుకుంటున్నారు కదా బట్టి విక్రమార్క గారు. నీ ప్రజాపాలనలో బడ్జెట్లో నిధులు చాలకి బట్టలు తీసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నావు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది? ఇంతకంటే దౌర్భాగ్యం ఏమున్నది?
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బట్టి విక్రమార్క గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ను వెంటనే సవరించాలి. మా వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇవ్వాలి. ఇవాళ వృద్ధులు కానీ, వితంతులు కానీ, గీతా కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నెల నుంచే మీరు పింఛన్లు తీసుకుంటారని ఎన్ని గొప్ప మాటలు చెప్పినవే, ఎన్ని మాయ మాటలు చెప్పినవే. మా సమాజాన్ని బలుసాగు దీన్ని బతికే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. మీ అస్సాం పార్టీ హయాంలో బలుసాగులు దీన్ని బతికేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఏం లేదు. ఇలా బడ్జెట్ పత్రాలు దగ్ధం చేస్తున్న బట్టి విక్రమార్క గారు చూడండి, నువ్వు మధుర మాజీ ఎమ్మెల్యే కావాలనుకుంటే మాత్రం మా సంక్షేమాన్ని విస్మరించు. మళ్ళీ భవిష్యత్తులో నీకు రాజకీయ మనుగడ లేకుండా చేస్తాం. ఖబర్దార్ బట్టి విక్రమార్క గారు, తక్షణమే మీరు బడ్జెట్ను సవరించి మీరు ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు ఇవ్వాల్సిందే. రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తించి వెంటనే ప్రత్యేక అధికారులు కూడా నియమించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదొక్కటే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు స్థానిక సంస్థలకు కూడా రిజర్వేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత.